చెప్పేసి విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. కేసీఆర్ బయటికి రావడం దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నాయకులంతా కూడా వచ్చి పూర్తి స్థాయిలో మాట్లాడారు. కేసీఆర్ కూడా బయటికి రావడం జరిగింది. కేసీఆర్ బయటికి వచ్చిన అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనం. కేసీఆర్ విచారణ తర్వాత బయటికి వచ్చి ఇక్కడ వచ్చిన కార్యకర్తలు వారందరికీ కూడా పూర్తి స్థాయిలో అభివాదం చేస్తున్నాడు. సీఎం అంటూ కూడా ఆయన అభిమానులంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ ప్రశాంతంగా కూల్గా ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. విచారణ తర్వాత కేసీఆర్ స్వయంగా బయటికి వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ విచారణ దాదాపు 4 గంటల 50 నిమిషాల వరకు కూడా సిట్ అధికారులు విచారించారు. విచారణ అనంతరం హాఫ్ అన్ అవర్ వరకు కూడా ముఖ్య నాయకులతో భేటీ కావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతో వారందరికీ అభివాదం చేసి కేసీఆర్ మళ్ళీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. నందినగర్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి అభివాదం చేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చారు ఆయన. పైనుంచి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ అభివాదం చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా పార్టీ నాయకులు దేవి ప్రసాద్ మనకు కనిపిస్తున్నారు. మాజీ మంత్రి సబితాంద్ర రెడ్డి కనిపిస్తున్నారు. లక్ష్మారెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు. సో కాసేపటి కిందే ఒక నిమిషం ముందే కేసీఆర్ కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేశారు. ఉదయం నుంచి కేసీఆర్ విచారణను నిరసిస్తూ తెలంగాణ భవన్లో వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడ ఉన్నారు. సో కాసేపటి కింద సిట్ విచారణ ముగిసింది. 3 గంటల నుంచి రాత్రి 7 గంటల 45 నిమిషాల దాకా, అంటే సుమారు 4 గంటల 45 నిమిషాల పాటు కేసీఆర్ విచారణ